ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో మంగళవారం నాడు బనికి సాయిబుపేటలో బావ బావమరిది మధ్య ఏర్పడిన సంఘర్షణలో బావ రోకలి బండతో దాడి చేయటం వలన బావమరిది జాకీర్ మృతి చెందాడు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణ్ కుమార్ మాట్లాడుతూ అల్లా బక్షు, చాంద్ బాషా, షర్మిల అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని మరియు వారిని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మొన్న 10వ తేదీన మన గూడూరులోని బనికి సాహిబ్పేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో ఒక అతను చనిపోవడం జరిగింది. ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే, ఈ షేక్ అల్లా బక్షు అనే అతనికి, అదేవిధంగా సోనియా అనే ఆమెకి 2020లో వివాహం జరిగింది. వీళ్ళకి 2 పిల్లలు కాడ ఉన్నారు. తర్వాత వీళ్ళకి మనస్పర్ధ రావటం వలన ఇద్దరు కాడ విడిపోయారు. ఆ అమ్మాయి అతని మీదనో అతని బంధువుల మీద 498 కేసు పెట్టింది. ఆ కేసు కూడా మన గూడూరు 1 పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఇప్పుడు అది పీటీలో ఉందంటే కోర్టులో ట్రయల్లో ఉంది. అది ఈ క్రమంలో ఏంటంటే ఆ పెద్దల లోకల్ పెద్దలు ఏంటంటే వాళ్ళ ఎవరైతే ముద్దాయి సంబంధించిన ఒక ఇంటిని ఈ అమ్మాయి నివాసం ఉండడానికి కానీ ఇల్లు అప్పగించారు. ఎవరైతే ముద్దాయి ఇంట్లో ఈ అమ్మాయి అంటే భార్యనే నివాసం ఉంటుందా, తన పిల్లలతో ఉంటుందా. ఇప్పుడు అదే దీని క్రమంలో ఏంటంటే వీళ్ళు కొంచెం ప్రెజుడిస్ అవుతున్నారు. ఏంటంటే మా ఇంట్లో ఉన్నారు, మా మీద కేసు పెట్టారు, మీరు నువ్వు మళ్ళీ మా ఇంట్లో నివాసం ఉండాలని చెప్పి కొంచెం ప్రెజుడిస్ ఉంటున్నారు. దానిలో క్రమంగా మొన్న 10వ తేదీన ఎవరైతే ఈ చాంద్ బాషా ఉన్నాడో వాళ్ళ ఫాదర్, ఎవరైతే చాంద్ బాషా ఉన్నాడో, చాంద్ బాషా అంటే అల్లా బక్షు వాళ్ళ ఫాదర్ అన్నమాట. అతను వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తున్నాడు. వెళ్ళే సమయంలో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైతే మృతులు అంటే ఈ సోనీ యొక్క బ్రదర్స్ ఆ ఇంట్లో అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏదో మొత్తానికి మాట పెరిగి ఏదో ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగి అక్కడ దగ్గరలో ఏంటంటే చాంద్ బాషా వీళ్ళతో ఘర్షణ పడతామని చెప్పి అల్లా బక్ష అంటే అతను కొడుకు ప్లస్ భార్య ఇద్దరు కూడా అక్కడికి రావడం జరిగింది. మొత్తం తండ్రి, కొడుకు, భార్య ముగ్గురు కలిసేసి వీళ్ళ మీద ఎవరైతే ఈ సోనీ వాళ్ళ బ్రదర్ ఉన్నారో వాళ్ళ మీద ఎగబడి కొట్టేసేసి పెద్ద దుటికర్రతోనూ ప్లస్ మన ప్లాస్టిక్ కర్రతో వాళ్ళని కొట్టడం జరిగింది. కొడితే స్పాట్లో అతనికి బాగా బ్లడ్ అయింది. ఈలోపు ఎవరైతే మృతులు ఉన్నారో మృతులు షేక్ జాకీరు అతను బద్దకాడ అక్కడికి వచ్చి అతని కాడ కొంచెం లైట్గా దెబ్బలు తగిలి అతను బాగా దెబ్బలు తగిలి కింద రక్తమడులు పడిపోయిన తర్వాత అతన్ని వెంటనే తీసుకెళ్ళి మన గూడూరు హాస్పిటల్లో జాయిన్ చేశారు. తర్వాత ఇక్కడ లాభం ఏంటంటే తీసుకెళ్ళి అక్కడి నుంచి మెడికల్ హాస్పిటల్ నెల్లూరు జాయిన్ చేసి అప్పటికే అతను చనిపోయాడని చెప్పారు. ఇది ఏంటంటే ఇది భార్యాభర్తలకు సంబంధించిన కేసు. ఇది సంబంధించి ఏంటంటే భార్య మీద బాగా కక్ష పెంచుకొని తద్వారా ఏంటంటే వాళ్ళ బామర్ది మీద కక్ష పెంచుకొని వాళ్ళ బామర్దిని చంపేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మేము తిప్పవరపాడు జంక్షన్ దగ్గర, మన గూడూరు మండలం తిప్పవరపాడు జంక్షన్ దగ్గర ఎవరైతే ఇప్పుడు సోనీ యొక్క భర్త ఉన్నాడో అతని పేరు అల్లా బక్షు, అదేవిధంగా అల్లా బక్షు వాళ్ళ ఫాదరు చాంద్ బాషా, అదేవిధంగా వాళ్ళ మదరు షేక్ షర్మిల, వాళ్ళ ముగ్గురు కూడా మధ్యవర్తి సమక్షంలో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మన 1 టౌన్ సీఏ గారు శేఖర్ గారు అరెస్ట్ చేశారు. వాళ్ళని రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతుంది. అది అన్నెసరీ అయిందంటే మళ్ళీ ఈమె పెట్టుకొని మర్డర్ కేసు ఒక ప్రాణం బలైపోయింది. అదేవిధంగా వాళ్ళు అనవసరంగా మర్డర్ కేసు తీసుకున్నారు. మన 302 అంటే పాత ఐపీసీ ప్రకారం అయితే మర్డర్ కేసు. అదేవిధంగా కొత్త మన బిఎస్ఎన్ మన కొత్తగా వచ్చింది ఐడియా ఉందా మీకు? బిఎన్ఎస్ చట్టం ప్రకారం 103 క్లాజ్ 1 109 ఏంటంటే మీలో ముద్దాయిల కాడ వాళ్ళతో ఉన్నారు కాబట్టి దాన్ని 109 దాని ప్రకారం ఉన్నాడు. సోనియా వాళ్ళ భర్త A2 వాళ్ళ సోనియా వాళ్ళ మామయ్య, వాళ్ళ అత్తగారు A3. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మొన్న 10వ తేదీన మన గూడూరులోని బనికి సాహిబ్పేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో ఒక అతను చనిపోవడం జరిగింది. ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే, ఈ షేక్ అల్లా బక్షు అనే అతనికి, అదేవిధంగా సోనియా అనే ఆమెకి 2020లో వివాహం జరిగింది. వీళ్ళకి 2 పిల్లలు కాడ ఉన్నారు. తర్వాత వీళ్ళకి మనస్పర్ధ రావటం వలన ఇద్దరు కాడ విడిపోయారు. ఆ అమ్మాయి అతని మీదనో అతని బంధువుల మీద
498 కేసు పెట్టింది. ఆ కేసు కూడా మన గూడూరు వంటవరం పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఇప్పుడు అది పీటీలో ఉందంటే కోర్టులో ట్రయల్లో ఉంది అది. ఈ క్రమంలో ఏంటంటే ఆ గ్రామ ఆ పెద్దలు లోకల్ పెద్దలు ఏంటంటే వాళ్ళ ఎవరైతే ముద్దాయి ఉంటారో ముద్దాయికి సంబంధించిన ఒక ఇంటిని ఈ అమ్మాయి నివాసం ఉండడానికి కానీ ఇల్లు అప్పగించారు. ఆ ఎవరైతే ముద్దాయి ఇంట్లో ఈ అమ్మాయి అంటే భార్యనే నివాసం ఉంటుందా, తన పిల్లలతో ఉంటుందా. ఇప్పుడు అదే దీని క్రమంలో ఏంటంటే వీళ్ళు కొంచెం ప్రెజుడిస్ అవుతున్నారు. ఏంటంటే మా ఇంట్లో ఉన్నారు, మా మీద కేసు పెట్టారు, మీరు నువ్వు మళ్ళీ మా ఇంట్లో నివాసం ఉంటారని చెప్పి కొంచెం ప్రెజుడిస్ ఉంటున్నారు. దానిలో క్రమంగా మొన్న 10వ తేదీన ఎవరైతే ఈ చాంద్ భాష ఉన్నాడో వాళ్ళ ఫాదర్, ఎవరైతే చాంద్ భాష ఉన్నాడో, చాంద్ భాష అంటే అల్లా బక్ష్ వాళ్ళ ఫాదర్ అన్నమాట. అతను వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తున్నాడు. వెళ్ళే సమయంలో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైతే మృతులు అంటే ఈ సోనీ యొక్క బ్రదర్స్ ఆ ఇంట్లో అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏదో మొత్తానికి మాట పెరిగి ఏదో ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగి అక్కడ దగ్గరలో ఏంటంటే చాంద్ భాష వీళ్ళతో ఘర్షణ పడుతుందని చెప్పి అల్లా బక్ష్ అంటే అతను కొడుకు ప్లస్ భార్య ఇద్దరు కూడా అక్కడికి రావడం జరిగింది. మొత్తం తండ్రి, కొడుకు, భార్య ముగ్గురు కలిసేసి వీళ్ళ మీద ఎవరైతే ఈ సోనీ వాళ్ళ బ్రదర్ ఉన్నారో వాళ్ళ మీద ఎగబడి కొట్టేసేసి పెద్ద దుడ్డు కర్రతోనూ ప్లస్ మన ప్లాస్టిక్ కర్రతో వాళ్ళని కొట్టడం జరిగింది. కొడితే స్పాట్లో అతనికి బాగా బ్లడ్ అయింది. ఈలోపు ఎవరైతే మృతుడు షేక్ జాకీరు అతను భద్రకాడ అక్కడికి వచ్చి అతని కాడ కొంచెం లైట్గా దెబ్బలు తగిలి అతను బాగా దెబ్బలు తగిలి కింద రక్తమొడ్లు పడిపోయిన తర్వాత అతన్ని వెంటనే తీసుకెళ్ళి మన గూడూరు హాస్పిటల్లో జాయిన్ చేశారు. తర్వాత ఇక్కడ లాభం ఏంటంటే తీసుకెళ్ళి అక్కడి నుంచి మెడికల్ హాస్పిటల్ నెల్లూరు చేసి అప్పటికే అతను చనిపోయాడని చెప్పారు. ఇది ఏంటంటే ఇది భార్యాభర్తలకు సంబంధించిన కేసు. ఈ సంబంధించి ఏంటంటే భార్య మీద బాగా కక్ష పెంచుకొని తద్వారా ఏంటంటే వాళ్ళ బామ్మర్ది మీద కక్ష పెంచుకొని వాళ్ళ బామ్మర్దిని చంపేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మేము తిప్పవరపాడు జంక్షన్ దగ్గర, మన గూడూరు మండలం తిప్పవరపాడు జంక్షన్ దగ్గర ఎవరైతే ఇప్పుడు సోనీ యొక్క భర్త ఉన్నాడో అతని పేరు